నమస్కారం. పాలనాడు వాయిస్, ప్రజల హృదయ స్పందన. పల్నాడు వాయిస్ చదువుతుంది మీ మాధురి. గురజాల కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏఐకేఎంఎస్ ధర్నా. పల్నాడు జిల్లా గురజాలలోని కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి తాగునీటి కుళాయిలు, పెద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. 2 వారాల్లో కాలనీని సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు, జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీను మాట్లాడుతూ గత 23 ఏళ్లుగా సుమారు 300 పేద కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇళ్ల పట్టాలు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కత్తి జానమ్మ, మర్రి ఆదిలక్ష్మి, కొండలు వెంకటేశ్వర్లు, ఉల్లిగడ్డ రామయ్య, ముత్యాలమ్మ, భూలక్ష్మి, పీరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. పట్టాలు ఏర్పాటు చేయాలి. కాలనీలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు సౌకర్యాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. ప్రియమైన మిత్రులారా, గురజాల్లోని స్థానిక కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీకి అక్కడ నివసిస్తున్నటువంటి పేదలందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, అలాగే ఒక పెద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ ఆర్టీఓ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము. అలాగే మన గురజాల ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా మా డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 10 రోజుల్లో కాలనీని విజిట్ చేసి అక్కడ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వ పరంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపు గత 23 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు చెందినటువంటి 300 కుటుంబాలు ఈ కాలనీలో నివాసం ఉంటా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి పట్టాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాలనీలో ప్రభుత్వం కరెంటు సౌకర్యం కల్పించింది, బోరు వేయించింది, అలాగే కొన్ని సీసీ రోడ్లు వేయించింది. కానీ ఇప్పటికి కూడా ఈరోజు సార్లు ఎమ్మెల్యే గారి బలస్థాయికి ఈరోజు అందరూ కూడా వెంకట్రావు కాలనీ నుంచి ఇతర వాళ్ళందరూ కూడా నివాసం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు ఈరోజు. అట్లానే ఈ కాలనీ వెంకట్రావు కాలనీలో ఏదో ఇళ్ల పట్టాల కోసం, రోడ్ల కోసం, అట్లానే ఇంటికి కుళాయి కోసం ఎన్నిటి కూడా విషయాలు మేము కూడా పార్టీ ఆఫీస్ గారికి, అట్లానే కలెక్టర్ గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి అన్నీ కూడా అర్జీలు ఇచ్చాము. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారి సార్ కూడా కలిసాము. ఆయన అందరి సమక్షంలో ఒక మాట ఇచ్చాడు, నేను 2 వారాల్లో ఇక్కడికి వస్తాను, అన్నిటి కూడా పరిష్కారం చేస్తానని కూడా ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చాడు. దయచేసి ఏదోది ఇలా ఎమ్మెల్యే గారు కానీ ఇలా ఉన్న ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో ఈ పేదవాళ్ళకి 25 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఈ వెంకట్రావు కాలనీలో వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలనేది మాకు అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఇస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. 25 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు కూడా ఇస్తారని మేము ఆశిస్తూ తీసుకుంటూ వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం.